భారతి భారతి ఆ లాయరు కావ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న గడ్డపుడే కదూ? అవునండి, ఆసన్నసే. ఈ విధవ ఇక్కడ కూడా ఎవరితోనో గొడవ పడుతున్నాడు. మనకెందుకులేండి. ఏమండి, మన పార్థుగడే కదండి? అవును, మన పార్థునే. వాడితో మాట్లాడుతున్నాడేంటి? ఏమై ఉంటుంది? పద. చూడు అగ్నిపర్వతం, కేసు ఒప్పుకొని సడన్ గా నువ్వు విత్డ్రా అవుతానంటే కుదరదు. రాతపూర్వకంగా ఇవ్వాలి. ఇంకో లాయర్ని పెట్టుకోవడానికి నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇవ్వాలి. లేదంటే మీ బార్ కౌన్సిల్కి వచ్చి నీ మీద కంప్లైంట్ ఇచ్చానంటే నీ మెంబర్షిప్పే క్యాన్సిల్ అవుతుంది తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది మర్చిపోతున్నావు. నేను విత్డ్రా అవుతానని చెప్పినా నువ్వు నన్ను వదలడం లేదు. నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావని నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను. ఆ కేసు ఏళ్ల తరబడి హీరింగ్కి రాకుండా వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటాను. ఆ కేసు తేలేదాకా ఇంకో లాయర్ నీ విడాకుల కేసు వాదించడానికి కూడా రాడు. నువ్వు చచ్చినట్టు నీ పెళ్లంతో కాపురం చెయ్యాల్సింది. నాతో పెట్టుకోకు. ఇవన్నీ కాదు, కమిట్మెంటే. మధ్యలో డ్రాప్ అవుతానంటే కుదరదు. ఆ మాటకొస్తే పెళ్ళి అనేది పెద్ద కమిట్మెంట్. నువ్వు మధ్యలో డ్రాప్ అవుతాననడం లేదా? దాంతో పోలిస్తే ఇదంతా. అయినా నేను ఎలా ఆర్గ్యూ చేయాలో, ఏ పాయింట్ మీద ఆర్గ్యూ చేయాలో, ఏ పాయింట్ని వదిలిపెట్టాలో ఇలాంటివన్నీ క్లయింట్ దగ్గర నేర్చుకుని కోర్టులో వాదించాల్సినంత అవసరం నాకు లేదు. నన్ను వదిలేస్తే నేను వెళ్తాను. ఇప్పుడేమంటావు? వెళ్ళేంటి ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంటి? ఏంటి ఏంటి? ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు? చెక్ బౌన్స్ కేసు ఉంది నాన్న. ఎంత చెక్ బౌన్స్ కేసు అయితే మాత్రం ఏ లాయర్ దొరకలేదా నీకు? వీడితో మాట్లాడుతున్నావేంటి? అబ్బే మాట్లాడలేదు నాన్న, పోట్లాడుతున్నాను. ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆ రోజు అందరూ నిన్ను తిట్టినా కొట్టినా నేను జోక్యం చేసుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? అది నేను ఈరోజు కోర్టులో తిట్టాలని ఆ రోజు ప్లాన్ చేసుకున్నాను కాబట్టి. ఎక్కడైతే నువ్వు గౌరవంగా బ్రతకాలనుకుంటున్నావో అక్కడే నీ బండారం బయట పెట్టాలనుకున్నాను. అందుకే ఇలా తిడుతున్నాను. ఇలా తిడుతున్నాను నాన్న. ఇందులోగా మీరు వచ్చి నా భుజం మీద చేశారు. మంచి పని చేసావురా. పార్థు, నువ్వు ఒక్కడవే వచ్చావా? అవునమ్మా, నేను ఒక్కనే వచ్చాను.